28వ శ్లోకము. శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. శుభాశుభము అశుభాశుభము నుండి ఫలములు ఏవం ఈ విధముగా మోక్షసే నీవు ముక్తుడవగదువో. కర్మబంధనై కర్మబంధముల నుండి సన్యాసయోగములో యుక్తాత్మ స్థిరముగా నిలుపబడిన మనస్సు కలిగిన వాడవై విముక్తుడవగదువో. మాం నన్ను ఉపైస్యసి నీవు పొందుదువో. ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి వాని శుభాశుభముల నుండి విముక్తుడవు కాగలవు. ఇట్టి సన్యాస యోగ సిద్ధాంతముతో నాపై మనస్సును స్థిరపరచట ద్వారా నీవు విముక్తుడవై నన్ను చేరుకొందువు. భాష్యము. ఉన్నత మార్గ నిర్దేశత్వమున కృష్ణ చైతన్యములో నడుచుకునివాడు యుక్త అని పిలువబడును. దీనికి యుక్త వైరాగ్యము అనేది పారిభాషిక పదము. శ్రీల రూప గోస్వామి ఈ విషయమును గూర్చి ఇంకనూ ఇట్లు వివరించిరి. అనాసక్తస్య విషయాన్ యదార్హముపయుంజతః నిర్బంధః కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. భక్తి రసామృత సింధువు 1-2-255. ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వరకు మనకు కర్మ చెయ్యవలసి ఉండును. కర్మను నిరోధించుట సాధ్యపడదు. కనుకనే కర్మలను నిర్వహిస్తూ ఆ ఫలములను శ్రీకృష్ణునకు సమర్పించినచో అది యుక్త వైరాగ్యము అనబడును. నిజముగా వైరాగ్యములో నెలకొనినప్పుడు అట్టి కర్మలు మనోదర్పణమును శుద్ధిపరచగలవు. ఇక కర్త ఆధ్యాత్మిక అనుభూతిలో క్రమ పురోగతి సాధించిన కొలది దేవాది దేవునికి పూర్తి శరణాగతుడై చివరికి ముక్తుడగును. అతడు పొందునట్టి ఆ ముక్తి స్పష్టముగా వివరించబడినది. అట్టి ముక్తి ద్వారా అతడు బ్రహ్మజ్యోతిలో ఐక్యము కాకుండా తప్పక భగవద్ధామములో ప్రవేశించునని మాముపైస్యసి నన్ను పొందును అను పదము ద్వారా స్పష్టము చేయబడినది. నిజమునకు 5 రకములైన ముక్త దశలు కలవు. ఇది వరకు చెప్పబడినట్లు జీవితమంతయు దేవాది దేవుని ఆదేశములను అనుసరించి భక్తి యోగను కొనసాగించినట్టి భక్తుడు ఆధ్యాత్మికముగా అత్యున్నత స్థితిని పొంది దేహత్యాగానంతరము అతడు భగవద్ధామమును చేరి దేవాది దేవుని ప్రత్యక్ష సాంగత్యములో సేవ చేయగలుగునని చెప్పబడినది. తన జీవితమును భగవంతుని సేవకు అర్పించుటలో తప్ప ఇతర ఆసక్తి లేనివాడే నిజమైన సన్యాసి. అట్టివాడు తనను ఎల్లప్పుడూ నిత్య సేవకునిగాను భగవంతుని దివ్య సంకల్పమై ఆధారపడినట్టి వానిగా భావించును. కనుక అతడు ఏమి చేసినను భగవంతుని ప్రయోజనము కొరకే చేయును. అతడు ఏ కర్మను చేసినను భగవత్ సేవగానే చేయును. వేదములలో పేర్కొనబడిన కర్మకాండల పట్ల లేక విద్యుక్త ధర్మముల పట్ల అతడు ఆసక్తిని అధికముగా కనబరచడు. వేదములలో పేర్కొనబడిన విద్యుక్త ధర్మ నిర్వహణ సామాన్య మానవునకు తప్పనిసరి అయినను భక్తులకు అట్లు కాదు. కనుక భగవంతుని సేవలో పూర్తిగా నెలకొనినట్టి శుద్ధ భక్తులు కొన్నిసార్లు వైదిక కర్మలకు విరుద్ధముగా వెడుతున్నట్లు కనబడవచ్చును. కానీ నిజమునకు అది సత్యము కాదు. కనుకనే మిక్కిలి బుద్ధిమంతుడు కూడా శుద్ధ భక్తుని పలుకులను కార్యకలాపములను గ్రహించలేడని వైష్ణవాచార్యులచే చెప్పబడినది. తాండ్రవాక్య క్రియా ముద్రా విఘ్నేహనా భుజోయ్. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 23:39. అట్లు భగవంతుని సేవలో నిరంతరము నెలకొని ఉండువారిని, నిరంతరము భగవంతుని ఎట్లు సేవించవలనని చింతించువారిని, దాని కొరకై ప్రణాళికలను రూపొందించువారిని ప్రస్తుతము కూడా పూర్తి విముక్తినిగానే పరిగణించవలెను. భవిష్యత్తులో అతడు తప్పక భగవద్ధామమును తిరిగి చేరుకోగలడు. శ్రీకృష్ణుడు భౌతిక విమర్శలకు అతీతుడై ఉండునట్లుగానే అట్టి శుద్ధ భక్తుడు కూడా అన్ని విధములైన భౌతిక విమర్శలకు అతీతుడై ఉండును. 29వ శ్లోకము.
సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం సమభావము గలవాడను. అహం నేను సర్వభూతేషు జీవులందరిలోను. మే నాకు ద్వేష్యః ద్వేషింపదగినవాడు నా అస్తి లేడు. ప్రియమైన వారు నా లేడు. ఏ తు కానీ ఎవరు భజంతి దివ్యమైన సేవ చేయుదురో మాం నాకు భక్త్యా భక్తితో మయి నాలో తే అట్టివారు తేషు వారిలో చ కూడా అపి నిశ్చయముగా అహం నేనెవరిని ద్వేషింపను, ఎవరి పట్లను పక్షపాతమును కలిగి ఉండను. నేను అందరి పట్ల సమానుడను. కానీ భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై నాలోనే ఉండును, మరియు నేను కూడా అతనికి మిత్రుడనై ఉందును. భాష్యము. శ్రీకృష్ణుడు అందరి పట్ల సమానుడైనచో అతడికి ఎవ్వడును ప్రత్యేక మిత్రుడు కానిచో నిరంతరము తన దివ్య సేవలో నెలకొని ఉండడి భక్తుల పట్ల అతడెందుకు ప్రత్యేక శ్రద్ధను కనపరచునని ఎవరైనను ఇక్కడ ప్రశ్నించవచ్చును. నిజమునకు ఇది సహజమే కాని భేదభావము కాదు. ఉదాహరణకు ఈ భౌతిక జగత్తులో ఒకరు గొప్ప దాతగా పేరు పొందినను అతడు తన సంతానము పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించును. అదే విధముగా వివిధ రూపములలోని జీవులందరూ తమ సంతానమని భగవంతుడు తెలిపెను. కనుక భగవంతుడు వారి చేత అవసరములకు కావలసిన వాటినన్నింటినీ ఉదారముగా సమకూర్చును. నేలపై కొండపై జలములో ఎట్టి భేదభావము లేకుండా వర్షించు మేఘము వంటి వాడు దేవాదిదేవుడు. ఏమైనను అతడు తన భక్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపును. అట్టి భక్తులే ఈ శ్లోకములో పేర్కొనబడిరే. అట్టి భక్తులు ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యములో నెలకొని ఉండుట చేత వారు ఎల్లప్పుడూ శ్రీకృష్ణునిలోనే స్థితిని కలిగి ఉందురు. కనుకనే కృష్ణ చైతన్యము అను పదము అట్టి చైతన్యములోని మహాత్ములే దేవాది దేవునిలో నిలిచినట్టి వారిగా సూచించును. భగవానుడు ఇక్కడ మయీతే వారు నాలో గలరు అని స్పష్టముగా చెబుతుండెను. సహజముగా భగవానుడు కూడా వారిలో ఉండును. ఇట్టి పరస్పరానుభవమే ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. 4వ అధ్యాయము 11వ శ్లోకము అను భగవంతుని వాక్యలను కూడా వివరించును. నన్ను ఎవరు ఈ విధముగా శరణు వేడుదురో దానికి అనుగుణముగా నేను వారిని రక్షింతును అని దాని భావము. భగవానుడు మరియు భక్తుడు ఇరువురును చైతన్యవంతులైనందున వారి నడుమ ఇట్టి దివ్య వినిమయము ఆశ్రయత్వము సమంజసమే. ఉదాహరణకు ఒక వజ్రము బంగారపు ఉంగరములో పదగబడినప్పుడు అది మిక్కిలి ఆకర్షణీయమగును. బంగారము స్తుతించబడుటయే కాకుండా అదే సమయములో వజ్రము కూడా స్తుతించబడును. నిజమునకు భగవానుడు మరియు జీవుడు ఇరువురు ఎల్లప్పుడూ తేజోమయులే. జీవుడు దేవాది దేవుని సేవించుటలో ఆసక్తుడైనప్పుడు బంగారము వలె శోభించును. భగవానుడు వజ్రము వంటి వాడు. కనుకనే ఈ కలయిక ఎంతో అందముగా ఉండును. శుద్ధ స్థితిలో నెలకొనిన జీవులే భక్తులుగా పిలువబడుదురు. భగవంతుడు తన భక్తులకు తానే స్వయముగా భక్తుడగును. భక్తులు మరియు భగవంతుని నడుమ ఇట్టి పరస్పర వినిమయ సంబంధము లేనిచో సాకారతత్వము కూడా ఉండదు. నిరాకారతత్వములో భగవంతునికి మరియు భక్తునికి నడుమ అట్టి దివ్య వినిమయ సంబంధము ఉండదు. కానీ సాకారతత్వములో అది ఉండును. భగవంతుడు కల్పవృక్షము వంటి వాడనే ఉదాహరణ తరచూ ఇవ్వబడుతుండును. ఈ కల్పవృక్షము నుండి ఎవరు దేనిని కోరినను భగవానుడు దానిని వారికి సమకూర్చును. కానీ ఇక్కడ అట్టి అభిప్రాయముకు పూర్తి వివరణ లభించును. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ భక్త
పక్షపాతిగా పేర్కొనబడెను. భక్తుల పట్ల భగవంతుని విశేష కృపకు ఇదే నిదర్శనము. భక్తుల పట్ల భగవానుడు చూపు ఆ ప్రేమ వినిమయ భావము కర్మ సిద్ధాంతములకు లోబడి ఉండునని ఎన్నడనూ భావింపకూడదు. అది భగవానుడు మరియు భక్తులు నిలిచి ఉండడి దివ్య స్థితికి సంబంధించినది. కనుకనే భగవంతుని భక్తియుక్త సేవ ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన కార్యకలాపము కాదు. అది సచ్చిదానందమయమైన ఆధ్యాత్మిక జగత్తులోని భాగము.